హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో 173 స్క్వేర్ యార్డ్స్ గల G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి సేల్కి వచ్చింది. ఇల్లు వచ్చి మనకి వెస్ట్ ఫేస్ ఉంటుందండి. అండ్ ఇంకా ఇంటి వివరాలు అండ్ అడ్రస్, కాస్ట్ మనం ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. ఇల్లు చూసినట్లయితే మనకి ఫ్రంట్ వ్యూ ఈ విధంగా ఉంటుందండి, చూడొచ్చు. ఇంటి ముందట మనకి 30 ఫీట్ సీసీ రోడ్ కూడా శాంక్షన్ అయి ఉందండి. మనకి కార్ కూడా లోపలికి ఈజీగా వస్తుంది. అండ్ మనకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనకి ఆల్రెడీ శాంక్షన్ అయి కంప్లీట్ అయిపోయి ఉందండి. మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. అండ్ ఇంకా ఇంటి ముందు ర్యాంప్ చూసుకున్నట్లయితే మనకి కార్ పైకి వెళ్ళడానికి ఈజీగా అండ్ ఎక్కువ హైట్ తో ఇచ్చారు. అండ్ చూసుకున్నట్లయితే మనకి మిడిల్ లో స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఈజీగా పైకి ఎక్కడానికి లిమిటెడ్ ఎక్కువ హైట్ తోటే వీళ్ళు స్టెప్స్ ని కూడా ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఇంటి పార్కింగ్ స్పేస్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది, చూడొచ్చు మీరు వీడియోలో. వీళ్ళు ఇంటి పార్కింగ్ స్పేస్ లో కూడా ఇంటి ముందట టైల్స్ వీళ్ళు ఈ విధంగా చేయొచ్చు. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే మనకి పార్కింగ్ స్పేస్ ఉంటుంది, ప్లస్ 1 BHK ఉంటుందండి. కింద పార్కింగ్ స్పేస్ లో ఈజీగా మనకి 3 కార్లు పడతాయి. అండ్ అలాగే 4 బైక్స్ ఈజీగా పడతాయండి, పార్క్ చేసుకోవచ్చు. కింద చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేస్ ఉంది పార్కింగ్ కి. వీళ్ళు ఫ్యూచర్ లో హెల్ప్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు ముందుగానే వీళ్ళు పార్కింగ్ కి చాలా స్పేస్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు పార్కింగ్ స్పేస్ మనకి ఏ విధంగా ఉందో అండ్ ఎంత పెద్దగా కనిపిస్తుందో. అండ్ ఎదురుగా చూసుకున్నట్లయితే మనకి 1 BHK ఉంటుందండి కింద. ఆ 1 BHK ఎంట్రన్స్ ఫ్రంట్ రూమ్ మెయిన్ డోర్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. దాని పక్కనే మనకి రైట్ సైడ్ 2 డోర్ గ్లాస్ స్లైడెడ్ విండో ఇచ్చారు. అండ్ ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉంటుంది. లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఫస్ట్ హాలే ఉందండి. కింద టైల్స్ చూడొచ్చు, చాలా అండ్ ప్రీమియం టైల్స్ యూజ్ చేశారని చెప్పొచ్చు. కన్స్ట్రక్షన్స్ కి మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు వీళ్ళు. అండ్ పైన చూసుకున్నట్లయితే మనకి క్లాసిక్ అండ్ బెటర్ సీలింగ్ వీళ్ళు యూనిక్ డిజైన్ లో ప్రొవైడ్ చేశారు. అండ్ ఎదురుగా చూసుకుంటే 2 డోర్స్ స్లైడెడ్ విండో ఉంది. దాని నుంచి మనకి లైట్ కూడా చూడొచ్చు, ఎంత ఎనఫ్ లైట్ కూడా లోపలికి వస్తుంది హాల్లోకి. అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే టీవీ యూనిట్ ఉంది. అండ్ టీవీ యూనిట్ చూడొచ్చు, మనకి కింద సెల్ఫ్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ లెఫ్ట్ లో వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఉంటుందండి కంప్లీట్ గా. అండ్ కిచెన్ చూసుకున్నట్లయితే చూడొచ్చు మీరు ఓవరాల్ గా కిచెన్ లుక్ ని ఎలా ఉంటుందో. ఒకసారి కిచెన్ డీప్ గా లోపలికి వెళ్ళి చూద్దాం. కిచెన్ లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే మనకి కౌంటర్ టాప్ చూడొచ్చు. మనకి 3 వైపులా మనకి చాలా పెద్దగా ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ మనకి లెఫ్ట్ వచ్చేసి సింక్ ఉంది. అండ్ ఎదురుగా చూసుకున్నట్లయితే మనకి విండో కూడా ఇచ్చారు కిచెన్ కి. లైట్ అవుట్ సైడ్ లైట్ కూడా మనకి లోపలికి. అండ్ అలాగే లెఫ్ట్ చూసుకున్నట్లయితే మనకి పూజ గది ఇవ్వడం జరిగిందండి. పూజ గది మీరు చూడొచ్చు, మనకి రైట్ సైడ్ వచ్చేసి కిచెన్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి పూజ గది. మిడిల్ లో మనకి స్పేస్ ఉంటుంది అవుట్ సైడ్ వెళ్ళడానికి. సరే అవుట్ సైడ్ వెళ్ళి చూద్దాం. మనకి విశాలమైన స్పేస్ తో ఇల్లు మరింత వెసులుబాటు కలిగి ఉంటుంది. అండ్ కిచెన్ ముందు వైపున స్లాబ్ మరియు వంట సామాన్ సెట్ చేయడానికి సరిపడా ప్రదేశం కూడా ఉంది. బాగా లైట్ వచ్చేలా విండోలు, వెంటిలేషన్ కూడా ఏర్పాటు చేశారు. వంట చేస్తూనే హాల్ తో కనెక్ట్ అయ్యేలా మనకి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ కిచెన్ నుంచి కనిపిస్తున్న హాల్ వ్యూ చూడొచ్చు. మనకి హాల్లో కిచెన్ నుంచి కూడా మన హాల్ ని, టీవీ వ్యూ ని మనకి సౌకర్యవంతంగా చూసుకోవచ్చు. టీని ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి ఇలా కనిపిస్తుందండి. సీలింగ్ చూసుకోవచ్చు పైన. అండ్ చాలా క్లాసిక్ అండ్ బెటర్ కలర్స్ ఉన్నాయి. అండ్ కలర్స్ వీళ్ళు ఇంకా కంప్లీట్ చేయలేదు, చూస్తే చాలా లుక్ వస్తుంది. అండ్ ఎదురుగా చూసినట్లయితే మనకి 2 డోర్ గ్లాస్ విండో కనిపిస్తుంది, ఇది స్లైడెడ్ అండి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి సెల్ఫ్స్ ఉన్నాయి. సెల్ఫ్స్ పక్కనే బీరువా యూనిట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి, మనకి బెటర్ అని చెప్పొచ్చు. అండ్ మనకు పక్కనే చూసినట్లయితే మనకి ఈ రూమ్ కి ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా వస్తుంది. వాష్రూమ్ వచ్చేసి మనకి దాని లోపల టైల్స్ చూడొచ్చు, కొంచెం డిఫరెంట్ అండ్ బెటర్ గా యూజ్ చేశారు. కొంచెం వైట్ గానే ఉంది, బెటర్ ఉంది మాస్టర్ బెడ్రూమ్. అండ్ వెంటిలేషన్ కూడా లోపలికి లైట్ వచ్చేలాగా బాగా ప్లాన్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఒకసారి మనం ఈ వ్యూలో చూసుకున్నట్లయితే మనకి బెడ్రూమ్ ఈ విధంగా కనిపిస్తుందండి. వచ్చేసి కంప్లీట్ వ్యూ అండ్ పైన సీలింగ్ చూడొచ్చు మీరు, బెటర్ లుక్ తీసుకొస్తుంది, క్లాసిక్ గా కనిపిస్తుంది. అండ్ ఒకసారి ఇక్కడ నుంచి వెళ్ళినట్టయితే మనకి హాల్ వస్తుంది. హాల్ చూడొచ్చు మనకి ఈ వ్యూలో ఎలా ఉందో. ఎదురుగా వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఉంటుందండి. అలాగే సీలింగ్ కి వీళ్ళు 4 కార్నర్స్ వచ్చేసి మనకి సాఫ్ట్ లైట్స్, LED లైట్స్ ప్రొవైడ్ చేశారు.
ర్యాష్‌గా లైట్ మనకి కళ్ళకి ఇబ్బంది కలగకుండా సౌకర్యవంతంగా మనకి లైట్ నింపేలా చేస్తుంది. ఒకసారి టీవీ యూనిట్ చూడొచ్చు మీరు. మళ్ళీ ఒకసారి చూసుకున్నట్లయితే కింద సెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ ఎంత పెద్దగా కనిపిస్తుందో చూడొచ్చు టీవీ కూడా. మనకి కొంచెం పెద్ద టీవీ అయినా కానీ సరిపోయే విధంగా స్పేస్ ఉందని చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ నుంచి బయటికెళ్ళి కిచెన్ నుంచి వెళ్ళి చూద్దాం మనకి ఎలా కనిపిస్తుందో. బయటకొచ్చి చూసినట్లయితే మనకి రైట్ సైడ్ మనకి మొత్తం వాష్ ఏరియా ఉంటుందండి. వాష్ ఏరియా వచ్చేసి వాషింగ్ మిషన్ ఇవన్నీ ప్లేస్ చేసుకోవడానికి కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ మనకి పక్కనే వాష్రూమ్ కూడా ఉంది అవుట్ సైడ్. ఈ వాష్రూమ్ చూడొచ్చు, ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేశారు లోపల. అండ్ పక్కనే మనకు కొంచెం స్పేస్ కూడా వచ్చింది ఇంటికి బ్యాక్ సైడ్. అండ్ అలాగే ఇక్కడ నుంచి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి మొత్తం పార్కింగ్ ఏరియా కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు వీడియోలో మీరు. ఇంకా వాటర్ హౌస్ మొత్తం ఇక్కడ వీళ్ళు ప్లేస్ ఇటు సైడ్ ఇచ్చారని చెప్పొచ్చు. మనకి మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనకి ఇలా ఉంటుంది. ఒకసారి పైకెళ్ళి చూద్దాం. మనకి స్టెప్స్ చూడొచ్చు. వీళ్ళు మనకి రైట్ సైడ్ మనకి సపోర్టింగ్ కోసం వీళ్ళు హ్యాండ్ రైల్ స్టీల్స్ తోటి మొత్తం యూజ్ చేశారు. చాలా యూనిక్ ఉందండి. అండ్ విండో మనకి స్టెప్స్ దగ్గర కూడా లైట్స్ లోపలికి రావడానికి విండోస్ కూడా గ్లాస్ తోటి ఇవ్వడం జరిగింది. క్లోజ్ ఉంటాయి, ఇవి ఓపెన్ ఉండవు. పర్మనెంట్ ఫిక్స్డ్ అండి గ్లాసెస్ అనేవి ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు ఓవరాల్ గా పైకి వెళ్ళి చూసినట్లయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. పైన ఫస్ట్ ఫ్లోర్ లో పైన సీలింగ్ చూసినట్టయితే మనకి 2 సాఫ్ట్ లైట్స్ ఉన్నాయి సీలింగ్ మధ్యలో. అండ్ కింద టైల్స్ చూసుకున్నట్లయితే మనకి బ్లాక్ అండ్ వైట్ లైన్ తోటి కొంచెం బ్యూటిఫుల్ గా ఉందని చెప్పొచ్చు. అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే మనకి ఒక చూడొచ్చు డీప్ గా ఒకసారి మీరు సీలింగ్ ని. అండ్ రైట్ సైడ్ చూసినట్లయితే మనకి సపోర్టింగ్ కి ఒక పైనంగా మనకి స్టీల్ హ్యాండ్ రైల్ ఇచ్చారు. దాని కింద గ్లాస్ ఇచ్చారండి. అది గ్లాస్ అండి, కొంచెం బెటర్ అండ్ గుడ్ లుకింగ్ అని చెప్పొచ్చు కొంచెం. అండ్ మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కొంచెం సందు కూడా ఇచ్చారు. గ్యాప్ మనకి ఇలా ఇంటి ముందు భాగంకి వెళ్ళడానికి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు ఇంట్లో నుంచి కాకుండా. ఇది బెటర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంటి ఫ్రంట్ వ్యూ చూసుకున్నట్లయితే చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ వస్తుందండి. ఎంట్రన్స్ వచ్చేసి ఇంటి లోపలికి వెళ్ళినట్లయితే మనకి రాగానే హాల్ ఉంటుంది. అండ్ హాల్ మనం చూసుకోవచ్చు. రైట్ సైడ్ మనకి ఏ విధంగా వాళ్ళు సీలింగ్ చేశారు. అండ్ దానికి సాఫ్ట్ లైట్స్ ఉన్నాయండి హాల్లో కూడా. మనకి కంటికి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇవి సాఫ్ట్ ఎల్ఈడి లైట్స్ సీలింగ్ యూజ్ చేయడం జరిగింది. సైడ్కి వచ్చేసి పెద్దగా ఉండే స్లైడెడ్ గ్లాస్ డోర్ యూజ్ చేశారు విండోస్కి వచ్చేసి. ఎదురుగా చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ రూమ్ కనిపిస్తుందండి. దాని పక్కనే మనకి కిచెన్ ఉంది. ఇంకా అలాగే పూజ గది కూడా అటాచ్ అయింది. కాకపోతే ఇక్కడ సపరేట్ రూమ్ అయిపోయింది పూజ గదికి. ఒకసారి చూడొచ్చు మనకి పూజ గదిలో మనకి ఏ విధంగా వీళ్ళు టైల్స్ ని యూజ్ చేశారు. టైల్స్ కి ఒక గోల్డ్ లైన్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు. అది చాలా అట్రాక్టివ్ అండ్ యూనిక్ గా అనిపిస్తుంది మనకి. చాలా బాగుందండి పూజ గది వచ్చేసి. మనకి చాలా వైట్ కూడా ఉంది, మరి కొంచెమే లేకుండా. అండ్ రైట్ సైడ్ చూసుకున్నప్పుడు మనకి కిచెన్ కనిపిస్తుంది. కిచెన్ చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. అండ్ చాలా వైట్ ఉంది, స్పేషియస్ గానే డిజైన్ చేశారని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి సింక్ ఏరియా అండి. వీళ్ళు సింక్ కట్ చేయలేదు, కట్ చేసిస్తారు. ఇక్కడ కూడా వీళ్ళు కౌంటర్ టాప్ వచ్చేసి మనకి 3 వైపులా స్పేసియస్ గానే ఇచ్చారని చెప్పొచ్చు. మనకి అది చాలా బెటర్ ఉంటుంది. అండ్ ఒకసారి చూడొచ్చు పైన మనకి సబ్జార్ కూడా ఇచ్చారు వీళ్ళు స్టోరేజ్ పర్పస్ కోసం. ఇంకొంచెం లోపల కూడా ఉంటుందండి అది. సందులో మనం స్టోరేజ్ ఏమైనా థింగ్స్ లోపల స్టోర్ చేసుకోవాలనుకుంటే. ఒకసారి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి 3rd బెడ్రూమ్ అండి. ఫస్ట్ మనకి రైట్ సైడ్ లో ఉన్నది చూడొచ్చు. టైల్స్ మనకి ఏ విధంగా కనిపిస్తున్నాయో బెడ్రూమ్ లో. ఎదురుగా వచ్చేసి మనకి ఒక విండో ఉంటుందండి, 2 డోర్ విండో స్మాల్. పైన చూసినట్లయితే సీలింగ్ డిజైన్ చూడొచ్చు. ప్రతి రూమ్ కి వీళ్ళు కొంచెం డిఫరెంట్ ఇచ్చారని చెప్పొచ్చు. అంటే అన్ని రూమ్స్ లో ఒకే సీలింగ్ డిజైన్ యూజ్ చేయకుండా డిఫరెంట్ గా పెట్టారని. అండ్ వన్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి సెల్ఫ్స్ ఉన్నాయి. సెల్ఫ్స్ కూడా వీళ్ళు కన్వీనియంట్ గానే ఎక్కువనే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. ఇంకా ఎదురుగా బయటకు వెళ్ళి చూసినట్లయితే ఈ రూమ్ కి మనకి ఎదురుగా మనకి కామన్ వాష్రూమ్ కనిపిస్తుందండి. కామన్ వాష్రూమ్ కూడా వీళ్ళు చాలా వైడ్ ఉంది, చాలా వైడ్ స్పేస్. అండ్ పైన మనకి వెంటిలేషన్ కూడా మనకి ఎక్కువ లైట్ లోపలికి వస్తుంది. సో
అలాగే స్ట్రైట్‌గా వచ్చేసినట్లయితే మనం మాస్టర్ బెడ్‌రూమ్‌లోకి ఎంటర్ అయిపోతామండి. మాస్టర్ బెడ్‌రూమ్‌లో చూడొచ్చు మనకి కింద టైల్స్ అసలు చాలా అద్భుతంగా డిజైన్ చేశారని చెప్పొచ్చు. ప్రీమియం టైల్స్ యూజ్ చేశారు. ఇవి చాలా యూనిక్ అండ్ బెటర్ తీసుకొస్తున్నాయి. వీళ్ళు కన్‌స్ట్రక్షన్‌లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదని అర్థమవుతుంది మనకి. అండ్ చూడొచ్చు ఎదురుగా సెల్ఫ్స్ ఉన్నాయి. సెల్ఫ్స్‌లో మనకి మిడిల్‌లో వచ్చేసి బీరువా యూనిట్ ఉంది. అలాగే పైన చూసుకున్నట్లయితే సీలింగ్ ఉంది. ఇక్కడ కొంచెం మళ్ళీ ఒక డిఫరెంట్ లుక్‌లో ఉన్న సీలింగ్ చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి 4 సైడ్స్ ఉన్న సాఫ్ట్ లైట్స్ కనిపిస్తున్నాయి. అండ్ దానికి అటాచ్డ్ వాష్‌రూమ్ చూడొచ్చు మనం పైన ఎలా కనిపిస్తుందో. మనకు ఒకసారి వాష్‌రూమ్ లోపల మీద మీకు చూపిస్తాను చూడండి. వాష్‌రూమ్ లోపల చూసుకున్నట్లయితే సేమ్ అండి. మనకి స్పేసియస్ కొంచెం వైడ్‌గానే ఉంది. అండ్ అటు సైడ్ వచ్చేసి మనకి ఖచ్చితంగా వెంటిలేషన్ అనేది ఇంపార్టెంట్. మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టుకోవాలన్నా హెల్ప్ అవుతది. అండ్ లైట్ బయటికి రావాలన్నా మనకి లైట్ అవుట్ సైడ్ లైట్ అనేది వాష్‌రూమ్‌లోకి వస్తుంది. అండ్ ఇటు సైడ్ నుంచి మనం ఒకసారి వాల్ చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్‌రూమ్ మనకి రైట్ సైడ్ వాల్‌కి విండో ప్రొవైడ్ చేశారు. 2 డోర్ విండో అండి. అది కూడా మనకి బెడ్‌రూమ్‌లోకి లైట్ లోపలికి సౌకర్యవంతంగా తీసుకొస్తుందని చెప్పొచ్చు. అండ్ ఇంకా సెకండ్ బెడ్‌రూమ్‌లోకి వచ్చినట్లయితే చూసుకోవచ్చు మీరు. ఇక్కడ కూడా సేమ్ టైల్స్, చాలా ప్రీమియం టైల్స్ యూజ్ చేశారు. రైట్ సైడ్ ఆపోజిట్‌లో మనకి విండో ఉంది. 2 డోర్ విండో. అండ్ పైన సీలింగ్ కూడా ఇక్కడ ఒక యూనిక్ సీలింగ్ యూజ్ చేసేసారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి స్టోరేజ్ కోసం సెల్స్ ఇచ్చారు. మనకి పైన సబ్జా ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ నుంచి మనం బాల్కనీలోకి ఎంటర్ అవ్వచ్చు. ఎదురుగా డోర్ ఉంది. అక్కడ నుంచి మనం అవుట్ సైడ్‌కి వెళ్ళొచ్చు. ఇది ఒక బెటర్ అని చెప్పొచ్చు. ఫ్రెష్ ఎయిర్ కోసం ఇక్కడ కొంచెం కూర్చోవాలనుకున్నా మనకి స్పేషియస్‌గానే వీళ్ళు స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి అవుట్ సైడ్ కిందికి చూసినట్లయితే మనకి ఇంటి ముందు ఈ విధంగా కనిపిస్తుందండి. మనకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండి. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. డ్రైనేజ్ కూడా ఏ ప్రాబ్లం లేదు. అన్నీ ఉన్నాయి. డైరెక్ట్ మూవ్ అవ్వచ్చు ఈ రూమ్‌కి. రెడీ టు షిఫ్ట్ హౌస్ అండి ఇది. అండ్ సీసీ రోడ్ పడినట్టయితే మీకు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. ఖచ్చితంగా అది కూడా వేస్తారు. అండ్ పైన కూడా చూడొచ్చు మీకు టైల్స్ ఇక్కడ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కడ కన్‌స్ట్రక్షన్‌లో కాంప్రమైజ్ అవ్వలేదు వీళ్ళు. అండ్ ఒకసారి బయటకి వచ్చి చూసినట్లయితే మనకి ఎంట్రన్స్‌లోనే రైట్ సైడ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్‌రూమ్ ఉంటుంది. అండ్ ఎదురుగా మనకి కిచెన్, కొంచెం స్పేస్ ఉంటుంది. అండ్ అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకి డైనింగ్ ఏరియా. ఈ వ్యూ నుంచి ఒకసారి మాస్టర్ బెడ్‌రూమ్ నుంచి మనం కిచెన్ వైపు చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది. అండ్ డైనింగ్ రూమ్‌కి కూడా మనకి అవుట్ సైడ్ కొంచెం స్పేస్ ఉన్నది. వాష్ ఏరియా ఇచ్చారు. చూడొచ్చు వీడియోలో మీరు వాష్ ఏరియా ఏ విధంగా కనిపిస్తుందో మనకి అక్కడ. మొత్తం బెటర్‌గా ఇచ్చారని చెప్పొచ్చు. చుట్టుపక్కల మొత్తం మనకి ఫ్రెష్ ఎయిర్ లోపలికి మెయిన్ ఏంటంటే లోపలికి ఎయిర్ ఫ్రెష్‌గా రావడానికి వీళ్ళు చాలా వెసులుబాటు పాసిబుల్ అయినన్ని వేస్‌లో వీళ్ళు ట్రై చేశారు. ఈ ఇంటి నుంచి మనకి NH65 నేషనల్ హైవే జస్ట్ 600 మీటర్స్ లోపే ఉంటుందండి. అండ్ ఈ ఇంటి అడ్రస్ వచ్చేసి మనకి తిరుమల హౌసింగ్ కాలనీ, హయత్ నగర్ అండి. కింద మేము డిస్క్రిప్షన్‌లో కూడా ఇంటి పూర్తి వివరాలు అండ్ స్క్రీన్ మీద కూడా ప్రెజెంట్ చేస్తాం లాస్ట్‌లో చూడొచ్చు మీరు. అండ్ ఒకసారి మనం ఇంటి వివరాలు పూర్తిగా మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మనకి ఇల్లు G+1 అండి. ఇండిపెండెంట్ హౌస్. వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది. అండ్ దీనికి పర్మిషన్ కూడా G+2 పర్మిషన్ ఉందండి. సీసీ రోడ్ ఇంటి ముందర శాంక్షన్ అయి ఉంది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది. ఇల్లు వచ్చేసి మనకి 178 స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి. అండ్ విడ్త్ అండ్ లెంగ్త్ వచ్చేసి మనకి ఫేసింగ్ 32 ఉంటుంది. అండ్ 50 విడ్త్ ఉంటుంది. 32x50. ఇక ఇంటి ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి 1,40,40,00,000 చెప్తున్నారండి. నెగోషియబుల్ ఉంటుంది. మీరు మాట్లాడుకోవచ్చు. మేము డైరెక్ట్‌గా ఓనర్ నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్ అండ్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాం. అండ్ హయత్ నగర్‌లో ఇంత దగ్గరలో ఇల్లు ఉండడం అనేది ఇది కొంచెం విశేషం అని చెప్పాలి. చూడొచ్చు మొత్తం డెవలప్‌మెంట్ అవుతుంది. హైదరాబాద్‌కి దగ్గరలో ఉంటుంది. నేషనల్ హైవేకి 500 మీటర్స్ డిస్టెన్స్‌లో ఉందంటే మనం ఈజీగా 1 మినిట్‌లోనే నేషనల్ హైవేకి వెళ్ళొచ్చు. ఇక ఇంటి చుట్టూ చూసుకోవచ్చు మీరు కూడా. మొత్తం కన్‌స్ట్రక్షన్స్ అండ్ వెల్ పబ్లిష్డ్ ఏరియా అని చెప్పొచ్చు. మొత్తం సైలెంట్ ఉంటుంది ఏరియా కూడా. అండ్ హాస్పిటల్, స్కూల్స్ అన్నీ నేషనల్ హైవే పక్కనే ఉందంటే మనకి హయత్ నగర్‌లో నేషనల్ హైవే అంటే అన్నీ నియర్ బై ఉన్నాయండి. ఒకసారి మీరు విజిట్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.